పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. కమిషన్ నివేదికపై షార్ట్ రిపోర్ట్ సిద్ధం చేసింది ప్రభుత్వం. ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కమిషన్ నివేదికపై కేబినెట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీడియాకు లీక్ అయిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్ శేఖర్, చెప్పండి. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఉన్నారు. అలాగే ఉదయం మనం చూసాం ఈ కమిషన్ నివేదిక 6 పేజీల నివేదిక లీక్ అయిన అంశం కూడా చర్చకు వస్తుందని చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈసారి కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి తుది నివేదిక మీద 3 అధికారులతోటి అధ్యయన కమిటీ వేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో షార్ట్ సమ్మరీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీని మీద నిన్న సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో భేటీ అయ్యారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించినటువంటి విషయం మీద చర్చించారు. ఈరోజు 2 గంటలకు తెలంగాణ ప్రత్యేకమైనటువంటి కేబినెట్ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ కేబినెట్ సమావేశం సింగిల్ పాయింట్ ఎజెండాతో జరగనుంది. కేవలం కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి తుది నివేదిక మీద ఈ చర్చ జరగనుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందుగా ప్రభుత్వం చేపట్టబోయేటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి విషయం మీద కేబినెట్కు చర్చిస్తుంది. దాని తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ముందుగా లీగల్ ఒపీనియన్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత సిట్ కానీ లేదంటే సిఐడి కానీ ఏసీబీ ద్వారా విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయం మీద క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతుంది. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి సమ్మరీలో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ రకంగా ఉన్నాయి, నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రకంగా నిధులను నిర్మాణ సంస్థలకు పంపిణీ చేశారు, అధికారుల నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ప్రవర్తించినటువంటి తీరు ఎట్లా ఉంది, ఎవరెవరి పాత్ర కీలకంగా ఉంది, ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత మేరకు ఉంది, అధికారుల పాత్ర ఎంత మేరకు ఉంది, అధికారుల మీద చర్యలు చేపట్టాలని ఇంతకు ముందుకే విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. అందులో 30 మంది మీద చర్యలు చేపట్టాలని చెప్పింది. అందులో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. కానీ ఇప్పుడు మీడియాకు లీక్ ఇచ్చినటువంటి సమ్మరీలో మాత్రం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు ఎక్కడ వినిపించట్లేదు. కేవలం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి అధికారుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అట్లాగే సీఎంఓలో పనిచేసినటువంటి సెక్రటరీల పేర్లు మాత్రమే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కేబినెట్ ఏ రకంగా ఈ పూర్తి స్థాయి నివేదిక మీద అధ్యయనం చేస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా అసెంబ్లీలో కూడా దీన్ని పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ ఏమైనా నిర్వహిస్తారా అన్నటువంటి చర్చ కూడా ఉంది కాబట్టి దాని మీద కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.